హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో నిఫ్టీ 5 పాయింట్స్ డౌన్ అయ్యి 22,119 దగ్గర క్లోజ్ అయింది. 230 పాయింట్స్ డౌన్ అయ్యి 48,114 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 112 పాయింట్స్ డౌన్ అయ్యి 73,085 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ కొంచెం విక్ ఏర్పరిచినట్టుగా పుల్ బ్యాక్ ఇచ్చిందండి. అన్ని సపోర్ట్ దగ్గరనే. ఇది చూడండి, ఇది సపోర్ట్ దగ్గరనే. ఇక్కడ సపోర్ట్ ఈ క్యాండిల్, ఇదే క్యాండిల్ అండి. లాస్ట్ ఇయర్ 5th జూన్ క్యాండిల్. అక్కడ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్లీగా అండి ఇక్కడ నుంచి 2 సార్లు సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ సేమ్ అక్కడికి వచ్చి అక్కడ నుంచే రివర్స్ అయింది. చూడండి, బ్లాక్ లైన్ నుంచి రివర్స్ అయింది. కొంచెం కిందికి వచ్చినట్టు వచ్చి పైకి వెళ్ళింది. సెన్సెక్స్ చూడండి, సేమ్ ఇది కూడా ఈ 6th జూన్ 5th జూన్ లాస్ట్ ఇయర్ది. సేమ్ ఇది కూడా సపోర్ట్ జోన్ దగ్గర ఇంకొంచెం కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. నిఫ్టీ సెన్సెక్స్ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చిందంటే చూద్దాం. రేపటి మార్కెట్ తోటి మనకి ఇది పాజిటివా లేదా అని తెలుస్తుంది. ఎందుకంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి. ఓకేనండి, అలా ఒకసారి మార్కెట్ గురించి చూద్దామండి. ఇవాళ చూసారండి, బ్లూ డే ఆఫ్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. బ్లూ మేబీ డేలో ఒక వచ్చింది. నేను దీని గురించి టెలిగ్రామ్లో కూడా చెప్పానండి. ఇక్కడ చార్ట్స్ పెట్టి 9:32కి ఏమని పెట్టానండి, బ్యాంక్ నిఫ్టీ బ్లూ మేబీ డేలో రీచ్డ్, అంటే బ్లూ మేబీ డేలోని రీచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. రెడ్ మేబీ డేలోని రీచ్ కావడానికి రెడీగా ఉంది అని చెప్పి ప్లీజ్ కీప్ ప్రాపర్ స్టాప్ లాస్ అని చెప్పి పెట్టాను. నిఫ్టీ 50 కూడా ఏమని పెట్టానండి, రెడ్ డే ఆఫ్ కింద ఒకవేళ వన్స్ క్రాస్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది అని చెప్పాను. ఇక నిఫ్టీ ఫస్ట్ మనం నిఫ్టీ 50 కారణంగా నిఫ్టీ 50 ఇద్దాం. ఇక ఫస్ట్ టార్గెట్ డన్. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ మాత్రం డన్ కాలేదండి. సెకండ్ టార్గెట్ ఏంది, ఇది మేబీ డేలో ఇది డన్ కాలేదు. ఫస్ట్ టార్గెట్ అయితే డన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే పర్ఫెక్ట్గా డన్ అయిందండి. ఇది ఇంకెక్కువనే దిగిందండి. ఇక చూసారా, బ్లూ మేబీ డేలో రెడ్ మేబీ డేలో ఇంకొక కిందికి దిగింది. బ్లూ డే ఆఫ్ కింద క్యాండిల్ పడింది బ్లూ మేబీ డేలోని, రెడ్ డే ఆఫ్ది రెడ్ మేబీ డేలోని. బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ అయ్యిందండి. నిఫ్టీ 50 ఒకటే మేబీ డేలో బ్లూ మేబీ డేలోనే రీచ్ అయింది. సెన్సెక్స్ చూడండి, బ్లూ డే ఆఫ్ కింద క్లోజ్ అయింది బ్లూ మేబీ డేలో. నేను సెన్సెక్స్ సంబంధించిన చార్ట్ కూడా పెట్టానండి. ఇది సెన్సెక్స్. ఇక్కడ కూడా ఏమని చెప్పానండి, ఈ రెడ్ డే ఆఫ్ కింద క్లోజ్ అయితే బై చేసుకోండి, పుట్టు బై. ఫస్ట్ టార్గెట్ బ్లూ మేబీ డేలో, సెకండ్ టార్గెట్ రెడ్ మేబీ డేలో. కాకపోతే నిఫ్టీ సెన్సెక్స్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇవి రెండు బట్టి బ్లూ మేబీ డేలో వరకే వచ్చినాయి, రెడ్ మేబీ డేలో వరకు రాలేదు. బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే వచ్చిందండి. బోత్ క్యాండిల్ వాచ్ 5 minutes ఫ్రేమ్ అని కూడా చెప్పాను. 5 minutes టైం ఫ్రేమ్లో చూడమని చెప్పాను. ప్లీజ్ ఫాలో ది స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ రీచ్డ్ అని చెప్పేశాను. బ్యాంక్ నిఫ్టీ రీచ్ అయింది. ఇవన్నీ రీచ్ అయినాయి అని చెప్పానండి. బ్లూ మేబీ డేలో వరకు, రెడ్ మేబీ డేలో రీచ్ కాలేదు. ఆల్ ఇండియస్ టార్గెట్స్ ఆర్ రీచ్డ్ టుడే, ట్రేడ్ డన్. ఇఫ్ ఐ ఫైండ్ ఎనీ ట్రేడ్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ, స్టే ట్యూన్ అని చెప్పాను. ఇక తర్వాత నేను పెట్టలేదండి. ఇప్పటివరకు అయితే అన్ని టార్గెట్స్ డన్ అయ్యాయని చెప్పాను. అన్నీ డన్ అయ్యానండి. ఒక రెడ్ మేబీ డేలో వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నష్టపోరండి. తక్కువ లాస్ తోటి బయటకు వెళ్తారు. ప్రాఫిట్ ఎలాగో మనకి బ్లూ మేబీ డేలో ఉంది కాబట్టి అది ఎలాగో ప్రాఫిట్లో ఉంటాం. ఓకేనా అండి, అన్ని సక్సెస్ అని. నా టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరైతే జాయిన్ కాలేదో మీరు వీడియో డిస్క్రిప్షన్లో ఆ టెలిగ్రామ్ లింక్ను క్లిక్ చేసి తద్వారా టెలిగ్రామ్లో యాడ్ కావచ్చండి. ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్ ఉంటుంది. ఇలా యాడ్ అయితే నేను ఈ విధంగా చార్ట్స్ పెట్టి మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటానండి వెంటనే. ఓకేనా, మార్కెట్ అయితే కొంచెం పైకి పోయే ప్రయత్నం చేసిందండి. అయితే నాకు ఒక చిన్న డౌట్ వస్తుందండి రేపటి మార్కెట్ గురించి. ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ
ఆల్రెడీ ఇది ఈ బ్లాక్ లైన్ ఉందిగా, సపోర్ట్ జోన్ 2 సార్లు టచ్ అయ్యి పైకి వెళ్ళింది, ఇది మళ్ళీ టచ్ అయ్యి పైకి వెళ్ళిందండి. కానీ నిఫ్టీది ఇంకొంచెం కిందికి ఉందండి. ఈ మేబీ డేలో ఉంది చూడు, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఉందండి ఈ మన లాస్ట్ ఇయర్ 5th జూన్ అనుకున్నాం కదా మనం, ఆ 5th జూన్లో రేపు ఇక్కడ దాకా రావచ్చు అండి. వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లో ఎంత అండి? 21,791. ఈ 791 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అక్కడికి వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సేమ్ సెన్సెక్స్ కూడా అదే వర్తిస్తుందండి. దీనిలో ఎంత అంటే 71,879 అక్కడ దాకా వచ్చి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ కిందికి వచ్చి ఈ విధంగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో ఏమవుతుంది, ఇవి 2 సార్లు సపోర్ట్ తీసుకున్నట్టుగా అయిపోతుంది. నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ 2 సార్లు సపోర్ట్ తీసుకుంటే ప్రైస్ మళ్ళీ పైకి పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒకసారి బాండ్ డీల్స్ చూద్దామండి. ఫస్ట్ డాలర్ ఇండెక్స్ చూద్దాం. డాలర్ ఇండెక్స్ దిగిందండి. యుఎస్ బాండ్ డీల్స్ కూడా దిగింది. ఇవి ఓకేనండి, ఇవి బాగానే ఉన్నాయి. కానీ మార్కెట్ వీటి వల్ల తగ్గింది, కానీ ఇవి తగ్గినప్పుడు పెరుగుతలేదు. ఇవి పెరిగినప్పుడు తగ్గినాయి మార్కెట్లో, ఇవి తగ్గినప్పుడు పెరుగుతలేదు. అంతటి కారణం మీకు తెలుసుగా, మన ట్రంప్. సరేనండి, రేపటి గురించి చెప్పుకుందాం మనం. చూడండి, $22,100 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 21,950 కాల్ బై చేయండి. 22,050 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,250 పుట్టు పై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,100 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 47,700 కాల్ బై చేయండి. 48,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 48,500 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 73,100 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 72,600 కాల్ బై చేయండి. 73,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 73,600 పుట్ బై చేయండి. వీటి ప్రీమియం చెప్తాను చూడండి, రాసుకోండి. లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ నిఫ్టీ 50 21,950 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 300 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకొని టార్గెట్ 412. 22,300 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 208 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకొని టార్గెట్ 300. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,000 కాల్ బై చేయాలనుకుంటే 1200 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకోండి టార్గెట్ 1350. 48,600 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 800 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకోండి టార్గెట్ 940. సెన్సెక్స్ చూడండి, 72,600 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 930 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకోండి టార్గెట్ 1190. 73,800 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 590 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకోండి టార్గెట్ 870. స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? మార్కెట్ అయితే ఏమోనండి, ప్రీమియమ్స్ 0 కావాలి కాబట్టి చెప్పలేం, ఏటైనా చేయొచ్చు. అయితే పైకి తీసుకెళ్ళి ఇది విక్ పైకి వచ్చిందంటే పైకి మార్కెట్ పైకి అనిపిస్తుంది. చూడాలి, రేపు ఒక్కరోజు చూస్తే మార్కెట్ ఏదైందనేది తెలుస్తుంది మనకి. ఓకేనండి, స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి దయచేసి ప్లీజ్. నేను మరీ చెప్తున్నాను. ఇక్కడ నేను లెవెల్స్ ఇచ్చేటప్పుడు కూడా ప్రతిసారి స్టాప్ లాస్ మెన్షన్ చేశాను. స్టాప్ లాస్ విలువగా కొంచెం గుర్తించండి, ఎందుకంటే స్టాప్ లాస్ ఉన్న వాళ్ళే మార్కెట్లో సస్టైన్ అవుతారండి. స్టాప్ లాస్ లేని వాళ్ళు ఎంత స్పీడ్గా వచ్చారో అంతకంటే స్పీడ్గా మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు, మార్కెట్ని బ్లేమ్ చేస్తూ. మార్కెట్ తప్పేం లేదండి, మార్కెట్ తన పని తాను, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అన్నట్టుగా మార్కెట్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మార్కెట్ దిశలో మనం వెళ్ళిపోవాలి. ఒకవేళ వ్యతిరేక దిశలో మన ప్లాన్ వర్కౌట్ కాకుండా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ మనని రక్షిస్తుంది తక్కువ పాయింట్ల నష్టంతో. ఓకేనా?
ఇంకేం మిస్ కాలేదు అండి. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం మీ గ్రూప్లలో షేర్ చేయండి. నా టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనండి, ఇవాళకి ఇంతే. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.